నమస్తే సార్, నేను డైరెక్టర్ నాని. మీకు సినాప్సిస్ మెయిల్ చేశాను. చెప్పావు కదా, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏం తీసుకుంటావు? అయ్యో ఏం పర్లేదు సార్. ఏదో ఒకటి తీసుకో. ఇదిగో రావణమ్మా, అయ్యగారికి మంచి టీ చేసి పట్టరా, కొంచెం స్ట్రాంగ్గా. పో. ఇంకేంటి సంగతి? సార్, మన స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక్క నిమిషం అబ్బాయి, మర్చిపోయాను. రావణమ్మా, టీ వద్దులే, కాఫీ పట్టరా. తలనొప్పి ఇందాకల నుంచి చంపేస్తుందయ్యా. సార్ నేను స్టార్ట్ చేయనా? అర్రే ఒక్క నిమిషం అబ్బాయి, ఏదో ఫోన్ వచ్చింది. హలో. అరే, ప్రతి అడ్డమైన వాడికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా నీకు? ప్రతిసారి ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకురా. ఉంటాను, సరే. సార్ మీరు స్టోరీ నరేట్ చేయమంటే వచ్చాను, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను సార్. కూర్చోవాయ్, కూర్చో. ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికే రానాడివి, నా పర్మిషన్ లేకుండా నా కథను ఎలా దొబ్బేశావంటావు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది మీ కథ కాదు, నా కథ. ఏదో మీ జీవితంలో 2 సిచ్యువేషన్స్ కలిసాయి అని చెప్పేసి అది మీ కథ అయిపోదు. ఈ మధ్యన మీ డైరెక్టర్లు అందరూ కాపీ కొట్టేసి ఇన్స్పైర్ అయ్యామని పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. నేను ఎన్ని మటర్స్ చేశాను, ఎవడెవడిని ఎలా తొక్కి ఎలా ఎదిగాను, అవి ఇవి అన్ని డీటెయిల్గా రాసేసావుగా. ఇంకోటి ఏంటంటే, నా సెకండ్ సెటప్తో నేను పడుకున్నానా అనేది కూడా అంత డీటెయిల్గా రాసావు స్కిట్లో. మీలా అడ్డంగా ఎదిగిన ప్రతి ఎదవ కథ ఇలానే ఉంటుంది. ఈ స్టోరీ రాయడానికి మీ బయోగ్రఫీ రీసెర్చ్ చేసి రాయాల్సిన అవసరం లేదు. మీకు కథ నచ్చితే ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే మానేయండి. ఇంకో విషయం, నేను రాసుకున్న ఈ కథ మీ కథ లాంటిదే అని నేను ఎక్కడ చెప్పలేండి సార్. వస్తాను సార్. బేటా, ఒక విషయం జాగ్రత్తగా విను. కథానిక ఒక ఆత్మతో ప్యారలల్ అయిపోయిందమ్మా. కథానికలో ఆత్ముందా? కథానికలో ఆత్మ లేదమ్మా, కథానికతో ఆత్మ ఉంది. అర్థం కాలేదు. మామూలుగా ఒక ఆత్మ అంటే ఆ స్పిరిట్ ఎవరినైనా ఒక వ్యక్తిని ఆవాహించాలంటే శారీరకంగాను మానసికంగాను యాప్ట్ అయి ఉండాలి, లేదా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్ల ఆత్మ నీతోనూ ఒక ముసలైన్తోనూ ప్యారలల్ కాలేదు. అలాగే ఒక ముసలావిడ ఆత్మ నీతోనూ చిన్న పిల్లాడితోనూ ప్యారలల్ కాలేదు. సో అలా కానప్పుడు ఆత్మ గతంలోనూ బాగా పరిచయమైన వ్యక్తి ఆ వ్యక్తితో పరిచయం పెంచుకొని నమ్మకం కుదిరించుకుని ఆ వ్యక్తితో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రయాణం మొదలైనప్పటి నుండి ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా ఆత్మ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేస్తాడు. ఈ ఆత్మ కోరుకున్నవన్నీ, చేయాలనుకున్నవన్నీ, చేయలేకపోయినవన్నీ ఈ వ్యక్తితో చేయిస్తుంది. దీన్నే ఒక ఆత్మ ఒక దేహంతో ప్యారలల్ అవడం అంటారు. కథానిక విషయంలో కూడా సేమ్ జరుగుతుందమ్మా. అంటే ఇప్పుడు కథానిక ఆత్మతో ట్రావెల్ అవుతోందా? ఆ ఆత్మ తనకి పరిచయం ఉన్న వ్యక్తి అంటున్నారు కదా? ఖచ్చితంగా. తనెవరో తెలుసుకోవచ్చా? అసలు కథానికతో ఆత్మ ట్రావెల్ అవ్వడం ఏంటి?